గైస్, నేను మీ పటేల్ పిల్లని. అందరు ఎట్లురు? నేనైతే మస్తున్నా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మా అత్తమ్మ అయితే పోషమ్మ గుడిలో బియ్యం పోస్తా అని అయితే మొక్కుకుందంట. అయితే ఆషాఢంకి నేను ఇక్కడ లేను కదా, అసలు బోనాలకే పోసేది. ఇంకా ఆషాఢంలో నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినా అని చెప్పేసి ఇప్పుడైతే పోస్తున్నాము. మా అత్తమ్మ అయితే అన్నీ సదురుతుంది. నేను దీపం అయితే పెట్టేసిన మా ఇంట్లో ఎల్లమ్మ తల్లికి. ఇంకా 5 మెంబర్స్ అయితే బియ్యం కలిపినాం. ఎందుకంటే గుడి దగ్గర 5 మెంబర్స్ ఉంటారో ఉండరో, బియ్యం కలిపితే అయితే 5 మెంబర్స్ కలపాలి కదా. అట్లా ఇంటి పక్కన వాళ్ళని అయితే పిలిచి అట్లా 5 మెంబర్స్ అయితే బియ్యం కలిపినాం అన్నమాట. ఇంట్లో బియ్యం కలపడం అయిపోయిన తర్వాత అయితే మా అత్తమ్మ మొత్తం అన్నీ కలగలుపుతుందన్నమాట. అంటే మంచిగా కలవాలి కదా. ఆయిల్ అయితే ఎక్కువ అయిపోయింది, పసుపు తక్కువ అయిపోయిందని మళ్ళీ పసుపు పోసి కలిపేసింది. ఇంకా అన్నీ సదురుతుందన్నమాట. ఇట్లా 5 కొడుక్కలు అవన్నీ పెట్టేసి గాజులు పూలు పండ్లు అన్నీ పెట్టేసి ఇట్లా అయితే అరేంజ్ చేసిండ్రు. ఇంకా తాళం వేసుకొని అయితే మేము టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం. మా అత్తమ్మని పట్టుకుంది. ఇంకా మాకు ట్విస్ట్ ఏంటంటే, మా మామయ్య ఆల్రెడీ వెళ్ళేసిండనమాట టెంపుల్ దగ్గరికి. వెళ్ళేసి రిటర్న్ వచ్చేసి గుడి బంద్ అయిపోయింది, మీరు ఇప్పుడు పోతే ఎట్లా అని చెప్పేసి అన్నాడు. సరే ఏదైతే అది అయింది, గేట్ దగ్గర నన్ను చూద్దామని చెప్పేసి అయితే మేము స్టార్ట్ అయిపోయినాం. అక్కడ మా లక్ ఏంటంటే, అక్కడే కీస్ ఉండే. ఇంకా ఒక అక్క చెప్పింది కీస్ తీసుకొని పోయొచ్చు అని చెప్పేసి అక్కడ కూర్చున్నాక. ఇంకా మేమైతే 5 రౌండ్స్ తిరిగే లోపల అక్క వాళ్ళే తాళం అయితే తీసిరనమాట. అది మాకు లక్ అనిపించింది. ఈ అమ్మవారికి మేమైతే బియ్యం పోస్తున్నాం అనమాట. ఇంకా మొత్తం అయితే చీర పెట్టేసి బొట్లు పెట్టి పూలు పెట్టేసింది అనమాట. ఇంకా అన్నీ అరేంజ్ చేసిన తర్వాత నేనైతే చీర కప్పాను. మా అత్తమ్మ బియ్యం అయితే పోసింది ఫస్ట్. ఇంకా అమ్ముకోకొని ఇంకా మేము వచ్చేటప్పుడే అనుకున్నాం అనమాట, మన ఇద్దరమే ఉన్నాము, ఇంకెవరైనా ఉంటే బాగుండు అని చెప్పేసి. మా లక్ బాగుంది ఆ రోజు. అక్కడ ఉన్న అక్క ఇంకా వాళ్ళ హస్బెండ్ ఇద్దరు దొరికారు, కానీ ఒక్కరు తక్కువ అయినారు. ఇంకొకరు ఉంటే బాగుండేది. మా అత్తమ్మని 2 టైమ్స్ పోసేసింది. ఇంకా చీర అయితే నేను కప్పిన తర్వాత బ్లౌజ్ పీస్ సెల్ అయ్యేసి అయితే బియ్యం అయితే పోస్తుంది మా అత్తమ్మ. ఫస్ట్ మా అత్తమ్మనే పోసింది. ఇంకా మా అత్తమ్మ పోసిన తర్వాత అయితే నేను పోసిన అనమాట బియ్యము. ఎందుకు అక్కడ నవ్వుతున్నా అంటే, నా చేతులు ఇట్లా ఫుల్ షివర్ అవుతున్నాయి అనమాట బియ్యం పోయడానికి. ఎందుకో ఏమో మరి, భయంకో మరి ఎందుకో, టెన్షన్ వల్లనో తెలియదు, ఫుల్ ఇట్లా షివర్ అవుతుంది. అదే చెప్తున్నా అనమాట నేను. అక్కడ నా చేతులు వణుకుతున్నాయి, ఇట్లా పోసానో ఏమో అని చెప్పేసి. ఇంకా మా అత్తమ్మ అయితే నాకు ఫ్లవర్ పెడుతుంది నెత్తిలో. ఇంకా అట్లా 5 టైమ్స్ అయితే పోసిన తర్వాత ముక్కేసి అక్క అయితే పోసింది. ఈ అక్క వాళ్ళే మాకు హెల్ప్ చేసిర్రు అనమాట. కీస్ అక్కడే ఉంటాయి, తీసుకోండి ఎప్పుడైనా వచ్చినా కూడా పోసేటట్టు అయితే చెప్పిరనమాట. తర్వాత అక్క వాళ్ళ హస్బెండ్ కూడా పోసిండు బియ్యము. ఇంకా అన్నయ్యకు తెలియకపోతే అక్కనే చెప్తుంది అనమాట, ఇట్లా పోయి అట్లా పోయి అని చెప్పేసి. చెప్పిన తర్వాత మా అత్తమ్మ మళ్ళీ ఒకసారి పోసింది. అంటే ఒకరు తక్కువ అయిపోయారు అనమాట పోయడానికి. ఇంకా మా అత్తమ్మ మళ్ళీ పోసింది. ఇంకా 5 టైమ్స్ అయితే ఇట్లా తీసుకుంటాం అనమాట మా దాంట్లో. అయితే సాక పోసినాం అనమాట. బయటికి వచ్చేసి సాక పోసి గుడి మళ్ళీ తాళం వేసేస్తాం, మీకు ఎన్నిక రాదేమో అని చెప్పేసి మేమైతే 2 ఫొటోస్ దిగేసినాం. అక్కడ తాళం వేసేసారు. ఇంకా బయట కూడా ఒక అమ్మవారు ఉంటే మొక్కేసినాం పసుపు కుంకుమ వేసి. ఇంకా గుళ్ళనే కొంచెం సేపు కూర్చున్నాము. అక్కడ ఫుల్ చెట్లు ఉన్నాయి, కానీ నాకైతే ఫుల్ చెమటలు వచ్చేసినాయి, స్వెట్ వచ్చేసింది. ఇంకా పక్కనే నల్లపోషమ్మ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళినాం. ఈ అమ్మవారు నాకైతే క్యూట్గా ముద్దుగా అనిపించింది, అందుకే సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నా. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేసినాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.